హలో అమ్మా, బాగున్నారా? బాగున్నాను రా. నువ్వు కోడలు ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. అది పంతులు గారు ఫోన్ చేశారా? అదే కార్యముహూర్తం. అవునరా, ఈ రోజు రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం ఉందంట. కోడలు కూడా చెప్పు. సరే అమ్మా, చెప్తాను. నేనుంటా మరి. ఏంటి బావా ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నావు? అంటే అది అమ్మ అలా చెప్తా, సాయంత్రం చెప్తా. సర్ప్రైజ్. అవునా? నా దగ్గర కూడా సర్ప్రైజ్ ఉంది. అది నేను సాయంత్రమే చెప్తాలే. అమ్మ నన్ను చెప్పమని చెప్పేసిందేంటి? అదేంటో నాకు తెలుసుగా. అవునా? నేను నీకు చెప్పలేదు కదా. నా పిల్ల మనసులో ఏముందో నాకు తెలీదా ఏంటి? వాయమ్మో, ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడివి కాదు బావా. ఏమనుకున్నావు మీ బావ అంటే? క్యారేజ్ పట్టరా. ఆఫర్ ఇంకా అలాగే ఉంది. ఒకసారి ఆలోచించుకో. ఏం ఆఫర్? అదే చిరునవ్వుల వరం ఇస్తావా, చితి నుండి లేచొస్తాను అలా వరం ఇచ్చాగా, మర్చిపోయావా? రే బా, నువ్వు నన్ను తగులుకున్నావేంట్రా? ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నేనే ఎందుకు? ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఇక్కడ పని చేస్తున్నారు, కానీ నువ్వు వాళ్ళందరికీ పని ఇస్తున్నావు. అందుకే. అంటే డబ్బుల కోసమా? ఆ, అరే మరీ ఇలా ఉన్నావేంట్రా? కనీసం ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి ప్రపోజ్ చేసి ఉండొచ్చు కదా. మనం సుబ్బుగాడికి అబద్ధం చెప్పి ప్రపోజ్ చేసావా? నేను అబద్ధం చెప్పలేదు. ఇగో నా ఆఫర్ లాగే నేను కూడా చాలా సిన్సియర్. ఒకసారి ఆలోచించుకో, బాగా ఆలోచించి నాకు చెప్పే. వాట్ ఎవర్, వెళ్ళి పని చూసుకో. చిల్లిపి. ఓ రాజము, నీ సీట్ ఇట్రా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. దా పదం. ఎక్కడికి? ఎరగడికి. దేనికిరా? ఏంలే, అడా హాస్పిటల్లో పేషెంట్ జాయిన్ చేసి 2000 ఇచ్చారంట. నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది, నాకు లెక్క వస్తుంది. దా పోదా. నాకు పిచ్చేంట్రా? ఒకటి చెప్పాల్సిన పనిలే, నువ్వు సిగ్గుపడేది పోయి పోయి వాని బుగ్గలకి వెళ్ళేది చూచే ఎవ్వనికైనా అర్థమవుతుంది నీకు పిచ్చెక్కిందని. అంటే అది ఇవాళ నా శోభనరా. అవునా? సరే, కంగ్రాట్స్ మామా, ఇన్నాళ్ళకైనా పెద్ద మనిషి అవుతున్నావు. ఏంట్రా అంత క్యాజువల్గా చెప్పావు? ఒరే దాని కలుగుతుందిరా, ఇప్పుడు ఫ్లెక్సీ అయిపోయేలా ఏమి? సార్ 30-40 ఇవ్వదామా? నమ్మకమో శోభనము నీకు కొత్త కానీ నాకు కాదు కదా, అందుకే క్యాజువల్గా చెప్పా. నీ అబ్బా. అది సర్లే కానీ రాత్రి యుద్ధానికన్నీ ఎప్పుడు పూలు పనులు ఆర్డర్ చేసి ఇంటికి పంపా. చేయనట్టున్నాయి. హలో బావా, పూలు పళ్ళు వచ్చాయి. ఇంకా లేట్ ఎందుకు? అరేంజ్మెంట్స్ మొదలెట్టాయి. అవన్నీ నువ్వు చెప్పిన సర్ప్రైజ్ కోసమే. వామ్మో బావా, నువ్వు నా బుర్రలోకి దూరి అన్నీ చదివేసినట్టున్నావు. నేను చెప్పకముందే అన్ని పనులు చేసేస్తున్నావు. నువ్వు సూపర్ బావా. నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు మళ్ళీ. నేను ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. సరే బావా. వామ్మో వాయ్యో, నువ్వు బాగా ముదిరిపోయినవురా. కానీ 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 మధ్యాహ్నం 3 గంటలకు. రే, ఈ ఫీలింగ్ ఏంట్రా ఇంత క్రేజీగా ఉంది? వద్దులే, ఇంకా ఈఎంఐ కట్టాలా. సాయంత్రం 5 గంటలకు.
బావా ఆ, మన ఆఫీస్ నుంచి ఇంటికి తిన్నగా మెట్రో ఉంటే బాగుండేది కదరా. ఏం మాట్లాడుతున్నావురా? బావా ఆ, ఆ గడియారాన్ని కాస్త ఫాస్ట్గా తిప్పొచ్చు కదరా. ఓ నీ వల్ల కాదా? ఇట్స్ ఓకే. రెగ్యులర్ గా 6 గంటలకు. అమ్మయ్య వచ్చేసావా బావా? నీకోసం కొత్త బట్టలు పెట్టాను, వెళ్ళి రెడీ అయి వచ్చేసి. అక్క పూజ గది అంతా రెడీ అయిపోయింది, నువ్వు ఇంకా మొదలు పెట్టవచ్చు. వస్తున్నా. అభిషేకమాయ నమః, చక్రవాకమాయ నమః, మొగలి రేకులాయ నమః, మొగలి రేకులు మొదలాయ నమః. సరిగ్గా 7 గంటలకు. కార్తీక దీపమాయ నమః, శుభలగ్నమాయ నమః, పెళ్లి సందడాయ నమః. సిద్ధంగా 8 గంటలకు. అది ఇక్కడ కదా, అక్కడికి ఎందుకు? కాదు అక్కడికి. నైవేద్యం పెడతారేమో. చుట్టమల్లె చుట్టేసావే. అహల్య ఒకసారి ఇలా రావా? అలసిపోయి 9 గంటలకు. కొట్టు కట్టేసే 10 గంటలకు. పాయింట్. నాకు డౌట్. చెప్పండి అయ్య గారు. బేసిక్గా పూజ అంటే 10 minutes ఉంటుంది కదా, ఇంచేపైన అవ్వలేదేంటి? ఇది అలాంటి ఇలాంటి పూజ కాదు, ఒక దీక్ష లాంటిది. దీక్ష? అయ్యప్ప దీక్ష? అలాంటిదే కానీ అది కాదు. ఇది పసుపు కుంకుమ చల్లన అని వేరే దీక్ష. అలాంటి దీక్ష గురించి నేను ఎప్పుడు వినలేదే. రాత్రి కులదేవత కలలోకి వచ్చి చెప్పిందంట, ఆ. మీకేదో ఆపదుందంట. మీకే, అందుకే పరిష్కారం కోసం పూజ చేస్తుంది. ఇంకెంతసేపు పడుతుంది? పెళ్లి సందడాయ నమః, పెళ్లి సందడి 2ఆయ నమః, శుభ సంకల్పమాయ నమః, శుభలగ్నమాయ నమః, శుభాకాంక్షలాయ నమః. ఇప్పుడప్పుడే అయ్యేలా లేదండి. ఆకలవుతుందా? నేను వడ్డిస్తా పదండి. ఇది ఆకలి కాదు, ముహూర్తానికి టైం అవుతుంది. ముహూర్తమా? దేనికి? దేనికేంటి? ఇవాళ మా శోభనం కదా. శోభనమా? అంటే దీక్ష గురించి, కండిషన్స్ గురించి అక్కేం చెప్పలేదా మీకు? అసలు ఈ దీక్ష గురించే తెలీదు. అగో ఆ కండిషన్స్ ఏంటి? అంటే అది తొందర చెప్పిన బుర్ర పాడేలా ఉంది. 3 నెలల వరకు మొగుడిని మాంసాన్ని ముట్టుకోకూడదంట, లేదంటే మొగుడు పైకి పోతాడంట.